మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఏదైతే సీజేపీ పార్టీ తలపెట్టిందో ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడిని, దానికి సంబంధించి లేడీస్ మీద జరిగిన అటాక్ కి నిరసనగా, స్టూడెంట్స్ మీద జరిగిన అటాక్ కి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర చాలా పెద్ద ఎత్తున యువత వచ్చి ఇక్కడ నిరసన తెలుస్తున్న పరిస్థితి. అండ్ మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ లేదా కేంద్ర మంత్రికి కానీ? చెప్పాల్సింది ఒకటే, మా చదువులు మాకు ముఖ్యము. మా భూముల కోసం కొట్లాడిన గడ్డేది. మా చదువుల కోసం కొట్లాడడం వచ్చు మాకు. చాలా గట్టిగా కొట్లాడతాం. ఇది ఇంకా తక్కువ. పీస్ఫుల్గా నడిచేటప్పుడు పీస్ఫుల్గా వాళ్ళు కూడా పీస్ఫుల్గా చర్చలు నిబంధించి మాకు కావాల్సిన డిమాండ్స్ కంప్లీట్ చేయాలి. లేదు వైలెంట్ ఏదంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగింది, అందరికి తెలుసు ఎట్లయిందో. దానికన్నా 100 రెట్లు ఎక్కువ అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్పడ్డ వాళ్ళు అందరూ స్టూడెంట్సే. భూముల కోసం కొట్లాడినాం, మా చదువుల కోసం కొట్లాడడం కూడా వస్తుంది మాకు. ఏదైతే సీజేపీ పార్టీ తలపెట్టిందో పార్లమెంట్ ముట్టడికి, దాని వెనకాల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, దీన్ని రాజకీయంగా కూడా వాడుకుంటున్నారు అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది. సార్, ఎవరు పొలిటికల్ అజెండా వాళ్ళకు ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వాళ్ళ చదువులు ఇల్లు అంతా వదులుకొని వచ్చింది వాళ్ళ భవిష్యత్తు గురించే వస్తాము. దాని గురించే కొట్లాడతాం. మాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. మేము ఇక్కడ స్వచ్ఛందంగా దిగింది మా ఎడ్యుకేషన్ రైట్స్. ఎడ్యుకేషన్ మాకు ఉంటేనే మా భావితరాలు బాగుపడతాయి. లేకపోతే ఎప్పటికీ సార్ దళిత్ కమ్యూనిటీ అంటారు, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ, ఎన్నిసార్లు సార్ తొక్కేది? మన క్యాస్ట్ సిస్టమ్ కూడా డివైడ్ చేసి మేము చేసిన పనులతోటి కదా, వాళ్ళు చదువుతూనే కదా మా తరాలు మారేది. ఇప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, తను రిజైన్ చేయాలనేది సీజేపీ పార్టీ ప్రధాన డిమాండ్. కానీ ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద అసలు ఒక్క స్పందన కూడా లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లా చేస్తారు సార్? అకౌంటబిలిటీ తీసుకుంటే అందరు తీసుకోవాలి. అకౌంటబిలిటీ ఒకళ్ళ మీద తోసి అకౌంటబిలిటీ జవాబారితనం వేరే తీసుకుంటే అది పద్ధతి కాదు కదా. అకౌంటబిలిటీ తీసుకుంటే పీఎం చాలా దానికి అకౌంటబిలిటీ ఎవరు తీసుకునే ధైర్యం లేదా. అందుకనే మేము దిగినాం, వాళ్ళకి ధైర్యం ఇద్దామని. వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళ సీట్ల నుంచి వాళ్ళని దింపుతాం. ఇప్పుడు మొత్తంగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అవినీతి గురించి కానీ అసలు ఏం చెప్పదలుచుకున్నారు సీజేపీ పార్టీ కానీ, లేకపోతే మీలాంటి యువకులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? కరప్షన్ ఫ్రీ నేషన్ కావాలి మాకు. కరప్షన్ ఫ్రీ నేషన్ అంటే నీట్ ఎందుకైంది సార్? నీట్ పేపర్ లీక్ కరప్షన్ డబ్బుల కోసమే కదా. యూపీఎస్సీ పేపర్ లీక్ అయితే, నీట్ లీక్ అయిన డాక్టర్స్ అందరు దొంగలు వెళ్తే, కిడ్నీ దిగపోయి లివర్ తీస్తే మా బతుకులు ఏం కావాలి సార్? మేము దాని కరప్షన్ ఫ్రీ నేషన్ కోసమే కొట్లాడుతున్నాం. దాని గురించే పోరాడదాం. మాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. వీఆర్ స్టూడెంట్స్, విల్ ఆల్వేస్ బి స్టూడెంట్స్ అంటిల్ వి డై. వీఆర్ ఇండియన్స్. నమస్తే అన్న. యూజువల్ గా ట్రాన్స్జెండర్ కి ఎవరు అండనివ్వరు, సో ట్రాన్స్జెండర్స్ ఎవరు పట్టించుకోరు. కానీ స్టూడెంట్స్ మీద జరిగిన ఏదైతే ఇది ఉందో, సో దానికి స్టూడెంట్స్ కి సపోర్ట్ గా ట్రాన్స్జెండర్స్ ఇక్కడ రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇది ఒక వర్గానికో లేకపోతే ఒక కమ్యూనిటీకో ఆ స్థాయి నుంచి బయటకు వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే అంతమంది విద్యార్థుల్ని కొట్టినప్పుడు ఆ కొట్టించుకున్న విద్యార్థుల్లో అందరూ ఉన్నారు. అందరూ రోడ్ల మీదకి వస్తేనే మనకి న్యాయం జరుగుతుందనే భావనలో అందరూ ఉన్నారు. irrespective of caste, gender, everybody is coming out to seek అకౌంటబిలిటీ తీసుకోవాలి. వాళ్ళని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ పోలీస్ బ్రుటాలిటీ ఎందుకు జరిగిందో కూడా సమాధానం చెప్పాలి. లేడీస్ అని కూడా, ఆడపిల్లలని కూడా చూడకుండా కుక్కలు ఈడ్చుకెళ్ళిన పరిస్థితి. అసలు పోలీసులకు మానవత్వం అనేది అసలు కనిపించలేదు దాంట్లో. పోలీసులు పని ఏంటండి? టు ఎన్ఫోర్స్ ద లా కదా. కానీ హౌ దే ఆర్ ఎన్ఫోర్సింగ్? దే ఆర్ టేకింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ అబోవ్ దెమ్. అలా చేసినప్పుడు అసలు నాకు బేసిక్ క్వశ్చన్ ఒకటే, జేపీ నడ్డా గారితో చర్చలు చేయడానికి సీజేపీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్యారలల్గా ఇక్కడ బ్రూట్ ఫోర్స్ ఉపయోగించి ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బ్యాడ్జీలు కూడా లేని పోలీసులు అక్కడ ఎందుకు సంచరిస్తున్నారు? మీరు దున్నపోతులా అని అడుగుతున్నారు పోలీసుల్ని. ఎందుకు మీకు కాన్షియస్నెస్ లేదా? వేస్ట్ పైనుంచి కొట్టకూడదు, చెంపల మీద పట్టా కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ గుద్దటం, కాళ్ళతో తొక్కటం, ఎక్స్పైర్ అయిపోయిన టియర్ గ్యాస్ సెల్స్ వాడటం, అది ఎంత దారుణం. అది చాలా మంది యువకులు కూడా యువతులు కూడా గాయపడడం జరిగింది. వాళ్ళ బట్టలు కూడా చినిపోయినాయి. తీవ్ర రక్తస్రావంతో కూడా అట్లనే బాధపడుతూ వాళ్ళ ప్రొటెస్ట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు వాళ్ళ తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పాత శాస్త్రం ఒకటి ఉంటుంది, ఓ దెబ్బేస్తే వాళ్ళే వెళ్ళిపోతారని. దెబ్బేస్తే వెళ్ళిపోలేదు పిల్లలు, ఇంకా అక్కడే నిలబడ్డారు. సో అక్కడే నిలబడి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు పందా మార్చుకుంటారు, ఖచ్చితంగా చర్చలకు వస్తారు. ఒక దెబ్బేస్తే వెళ్ళిపోతారేమో పిల్లలు అని అనుకున్నారు, అది సాధ్యపడలేదు. చూద్దాం.
అంటే ఈ సిజేపీ పార్టీ నాయకుల వెనకాల కానీ కార్యకర్తల వెనకాల కానీ ఏదో బలమైన రాజకీయ పార్టీ ఉండి రాజకీయ నాయకులు ఉండే వీళ్ళని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు విద్యార్థులకు తెలివి లేదా, వాళ్ళకి బుద్ధి లేదా, వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళు చదువుకుంటున్నారు కదా. అంటే ఒకళ్ళు ప్రలోభ పెడితేనో వాళ్ళ అమాయకత్వంతోనో, అంటే ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, విద్యార్థులు నిరంతరం అమాయకులుగానే చూడాలనుకుంటున్నారా మీరు? వాళ్ళకి తెలివి లేదని అనుకుంటున్నారా? మొన్న ఎవరో కూడా ట్వీట్ చేశారు వాళ్ళు వాడుకుంటున్నారని. అంటే మీరు వాడుకుంటున్నట్టే అందరూ వాడుకుంటున్నారని మీరు డిసైడ్ అవుతారా? వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళు పార్టీలకు అతీతంగా ప్రశ్నిస్తున్నారు. అది మీరు ఎంత త్వరగా గ్రహించుకుంటే మీకు అంత మంచిది. అంటే మీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్ కి సంబంధించి సంఘీభావం తెలుపుకుంటూ రాహుల్ గాంధీ కూడా రావడం జరిగింది. రాహుల్ గాంధీ వస్తే విద్యార్థులను వాడుకుంటున్నారు రాహుల్ గాంధీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడడం, లేదా బీజేపీ ఈ స్టూడెంట్స్ ని కూడా వాడుకుంటుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడడం, దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? మీరేమో ఏ పార్టీకి సంబంధం లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు మీరంతా. ఒకటండి, ఇప్పుడు ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నప్పుడు ప్రతిపక్షం అనేది సపోర్ట్ గా రావటం సహజమే. కొంచెం లేట్ అయినా అది వచ్చింది. అది వచ్చిందని చెప్పి వాళ్ళతో మీరు కొమ్మక్కయ్యామనో ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు రాని వాళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటున్నానంటే నేను ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదుగా. వాళ్ళు వెళ్ళి బొకేలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారికి. ఒక ఆయన ఏమో అసలు మాట్లాడట్లా. ఉద్యమించు బయటికి రా అని చెప్పి అతను యువతని మంచి మార్గంలో కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఆయన బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ మొదటి సభ మీరు చూసుంటారు, కాన్స్టిట్యూషన్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడు? ఎవరికి ఊడికం చేస్తున్నాడు? ఫ్యాన్ వార్స్తో లేకపోతే క్యాస్ట్ వార్స్తో సైలెంట్గా ఉంది ఆంధ్రప్రదేశ్. నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ సైలెంట్గా ఉంది. సో ఇది ఒక ప్రతిపక్షం, రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయొచ్చు, ఏదో నామమాత్రంగా ఒక ట్వీట్ వేయొచ్చు. వాళ్ళతో మాకు సంబంధమే లేదు. ఓన్లీ ట్వీట్ వేయడం ద్వారానే మీరు అందరు సాటిస్ఫై అయిపోతారని వాళ్ళ ఉద్దేశం అనుకుంటారా? ఇప్పుడు చెప్తున్నా కదా, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఆ ట్వీట్తో అసలు ఏం జరగదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్ రియాక్టింగ్ ఆర్ నాట్, వీఆర్ గోనా కంటిన్యూ దిస్ ప్రొటెస్ట్ టిల్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్స్. ఆయన రాజీనామా చేసేంత వరకు జరుగుతుంది. కాంపన్సేషన్ అందాలి. పోలీస్ బ్రుటాలిటీ చేసిన పోలీసుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళకి బాడీ కెమెరాస్ పెట్టాలి నెక్స్ట్ టైం నుంచి. ఇంకోటి, ఆ హోమ్ మినిస్టర్ కూడా క్షమాపణ చెప్పాలి, ఆయన కూడా రాజీనామా చేయాలి. ఎందుకు అంత బ్రూట్ ఫోర్స్ యూస్ చేయాల్సి వచ్చింది? 30 రోజుల నుంచి శాంతియుతంగా దీక్ష చేస్తున్న విద్యార్థులు మీకు థ్రెటన్గా ఎలా అయ్యారు? వాళ్ళని థ్రెటనింగ్గా ఎలా ఫీల్ అయ్యారు? పార్లమెంట్కి నడిచి వస్తాము అని చెప్పేదానికను పార్లమెంట్ని ముట్టడిస్తామని చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది కదండి. మా దగ్గరకు మీరు రాలేదు 30 రోజుల నుంచి. మా పార్లమెంట్, మనం కట్టుకున్న పార్లమెంట్కి మీరు వస్తున్నారు. మేము పక్కనే 2 కిలోమీటర్ల పక్కన ఉన్నాము. మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపాలి? వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎటువంటి పర్మిషన్ లేదు, ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ లేకపోతే నడుచుకుంటూ రావడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అయినా వాళ్ళు రావడం జరిగింది. అండ్ వాళ్ళని నివారించే ప్రయత్నంలోనే వాళ్ళు రాలేయడం ద్వారానే మేము అట్లాంటి రియాక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు మాట్లాడుతున్నారు. అంటే నివారించే పద్ధతి అంటూ ఒకటి ఉండదా? నివారించే పద్ధతి ఒక ఆర్డర్ ఉంటుంది కదా, పోలీస్ ఆర్డర్. వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, ఈవెంట్స్, క్రొనలాజికల్ ఈవెంట్స్ చూస్తున్నారు కదా. ఎప్పుడు కూర్చున్నారు ధర్నాలో కూర్చున్న వాళ్ళు ఎంత శాంతియుతంగా ఉన్నారు అనేది మీరు చూస్తున్నారా లేదా? ఒక్క అపద్రవం జరిగిందా? ఒక్క ఉపద్రవం జరిగిందా అక్కడ ధర్నా దగ్గర? 30 రోజుల నుంచి అలా ఉన్నప్పుడు మీరు ఎందుకు పోలీస్ బ్రూట్ ఫోర్స్ ఉపయోగించారు? నార్మల్ గా ధర్నా చేసే హక్కు ఎవరికి లేదా? పర్మిషన్ తీసుకోవాలి అని మీరు రూల్ పెడితే ఆ రూల్ తీసేయండి అని చెప్తున్నాను. అన్ని స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. రూల్స్ ఒక్కటే కాదు కాన్స్టిట్యూషన్ అంటే, దాని స్పిరిట్ ని కాపాడటం ఇంపార్టెంట్. ఊరికే మీ ఇష్టానుసారం లూప్ హోల్స్ వెతికి లేకపోతే పిల్లలకేం తెలియదు అని చెప్పి కొడితే ఊరుకునేది లేదు. ఢిల్లీ పోలీసులు దున్నపోతులు అని అడుగుతున్నాను. మమ్మల్ని అడిగారు కదా మీరు కాక్రోచ్లా అని, వాళ్ళు దున్నపోతులా? వాళ్ళకి మానవత్వం లేదా? మీరు దున్నపోతులా అని అడుగుతున్నాను నేను ఢిల్లీ పోలీసుని డైరెక్ట్ గా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ ప్రొటెస్ట్ విషయంలో? గవర్నమెంట్ మీద ఎటువంటి ఒత్తిడి తేవాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఒకటండి, ఇప్పుడు సిజేపీయా లేకపోతే ఇంకోట లేకపోతే అక్కడ ఉన్న నాయకులు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ, ఇదంతా అప్రస్తుతం. ప్రజల్లో, విద్యార్థుల్లో చలనం వచ్చింది. రాకపోతే ఇంకా రావాలి. మతాన్ని రాజకీయానికి ఎందుకు వాడుకుంటున్నారు, ఎలా వాడుకుంటున్నారో విద్యార్థులు గ్రహించాలి. సోషల్ అవేర్నెస్ విద్యార్థులకు ఇంపార్టెంట్. ఎంతసేపటికి ఈ ఎగ్జామ్స్ లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామే కాదు, అది ఉంటే సరిపోదు. సోషల్ అవేర్నెస్ లేనంత కాలం
వీళ్ళు ఇంతే బిహేవ్ చేస్తూ ఉంటారు. మనల్ని ఇంతే అమాయకులు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళకేం తెలియదు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ విద్యార్థుల్ని వాడుకుంటున్నారు పలానా పార్టీ వాళ్ళని అంటూనే ఉంటారు. మనకి సోషల్గా ఎంపవర్ అయితే తప్ప చేంజ్ రాదు. ఆ ఎంపవర్మెంట్లో భాగమే ఇది. థ్యాంక్ యూ. జనరల్గా ట్రాన్స్జెండర్స్కి ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు పట్టించుకోరు ట్రాన్స్జెండర్స్ని. కానీ విద్యార్థుల మీద జరిగిన ఏదైతే దహనకాండ ఉందో దానికి సంబంధించి విద్యార్థులకి సపోర్ట్ చేస్తూ ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ప్రొటెస్ట్ని కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనతో పాటు లేడీ విద్యార్థులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మామూలుగా విద్యార్థులని అంటున్నారు, మామూలుగా అయితే ట్రాన్స్జెండర్స్ని ఎవరు పట్టించుకోరు, అసలు వాళ్ళు ఉన్నది అనేది కూడా ఎవరు పట్టించుకోరు. అట్లాంటి ట్రాన్స్జెండర్స్ మీ స్టూడెంట్స్ మీద జరిగిన ఏదైతే ఇది ఉందో దానికి మీకు సపోర్ట్గా నిల్చోవడం ఎట్లా చూస్తారు? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా మంది ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఇలానే వచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తారా అది ఇది అని అడుగుతున్నారు. మనం ఎవరం అసలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి? ఇప్పుడు అందరూ వచ్చి మీరు మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారా, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నారా? వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళకి ఇక్కడ బతకడానికి హక్కు ఉంది. వాళ్ళు మన కోసం పోరాడుతున్నారు, మనం కూడా వాళ్ళతో కలవాలి, మనం కూడా వాళ్ళ కోసం పోరాడాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే విద్యార్థుల మీద జరిగిన దాడి ఉందో దాన్ని ఎట్లా చూస్తారమ్మా? లేడీస్ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి, వాళ్ళ బట్టలు కూడా చినిగిపోయినాయి, చాలా మంది చేతులు కాళ్ళు విరిగిపోయి బ్లడ్ కూడా రావడం జరిగింది. ఈ గవర్నమెంటే చాలా క్రూరమైన గవర్నమెంట్ అసలు చెప్పాలి అని అంటే. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం అసలు పట్టించుకోవట్లేదు. ఇంత జరుగుతుంది, 30 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు దాదాపుగా, అంత లాఠీ చార్జ్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఏ ఒక్క రియాక్షన్ ఇవ్వట్లేదు. ఈ రోజు ఇందాక ట్వీట్ పెట్టారు మోడీ గారు, అంతవరకు మీకు 40 పేపర్స్ లీక్ అవుతున్నంత వరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంత క్రూరంగా స్టూడెంట్స్ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? మేము స్టూడెంట్సా టెర్రరిస్టులమా? టెర్రరిస్ట్ల లాగానే బిహేవ్ చేసిన స్టూడెంట్స్, అందుకే మేము దాడి చేయాల్సి వచ్చింది, లేదా కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే వాళ్ళందరికీ దెబ్బలు తాగినాయని మాట్లాడుతున్నారు. కంట్రోల్ చేసే ఫస్ట్ దాడి చేసిందే పోలీస్ వాళ్ళు, మీరు వీడియోస్ కూడా చూసుకోవచ్చు. దాన్ని రిటాలియేషన్ గా స్టూడెంట్స్ స్టోన్ పెల్టింగ్ చేశారు. అండ్ ఎక్కడైనా సరే పార్లమెంట్ ని చుట్టుముట్టారు అని చెప్పి మీరు టెర్రరిస్టులు, అందుకే మేము వీళ్ళని పోలీసులను పంపిస్తున్నామని ఎక్కడ లేదు. మన భారత రాజ్యాంగంలోనే రాసలేదు మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకునేంత వరకు మీరు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కి ఏ హక్కు ఉంది స్టూడెంట్స్ కి వెళ్ళి లాఠీ చార్జ్ చేసి అంతలానా వైలెన్స్ చేయడానికి? మీరు చెప్పండి, మీ సిజేపీ పార్టీ కార్యకర్తల వెనకాల, నాయకుల వెనకాల, లేదా స్టూడెంట్స్ వెనకాల వేరే రాజకీయ పార్టీ నాయకులు ఉండే ఈ పనంతా చేయిస్తున్నారు అంటున్నారు. సిజేపీ పార్టీ వెనకాల అంటే స్టూడెంట్స్ అందరూ సిజేపీ పార్టీ అనో బీజేపీ పార్టీని అపోజ్ చేయాలనో అక్కడికి వెళ్ళలేదు. స్టూడెంట్స్ వాళ్ళ సొంత హక్కుల కోసం పోరాడడానికి, వాళ్ళకి జస్టిస్ జరగడానికి అక్కడికి వెళ్ళారు. సిజేపీ పార్టీ వెనక ఎవరున్నారు, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. స్టూడెంట్స్ బాధల్ని ఎవరు వింటున్నారు అనేది ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఆల్రెడీ, దీనికంటే ముందు ఆల్రెడీ నీట్ పేపర్ ఆల్రెడీ లీక్ అయింది, అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఈరోజు స్టూడెంట్స్ బాధల్ని గుర్తించి ముందుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్ బాధని గవర్నమెంట్ ముందు పెడుతుంటే అనవసరంగా వాళ్ళ వెనక యాక్టివిస్టులు ఉన్నారు, వాళ్ళ వెనక టెర్రరిస్టులు ఉన్నారు అని అనవసరంగా వాళ్ళని నిందిస్తున్నారని నేను అంటున్నాను. అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ పోలీసులు శాంతియుతంగానే వాళ్ళని ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళే రాళ్ళు పైకి వేయడం జరిగింది, దాని ద్వారానే పోలీసులు కూడా వాళ్ళని కొట్టే పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అక్కడ న్యూస్ ఛానల్స్ ఉండాలి. న్యూస్ ఛానల్స్ ఉండుంటే అక్కడ ఏం జరిగిందనేది తెలిసేది. న్యూస్ ఛానల్స్ చేయాల్సిన పని ఈరోజు సిటీలో ఉన్న యువత అందరూ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పెట్టి అక్కడ ఏం జరుగుతుందనేది చూపిస్తున్నారు. న్యూస్ ఛానల్స్ చేయాల్సిన పని న్యూస్ ఛానల్స్ చేస్తుంటే ఇవాళ స్టూడెంట్స్ మీద అనవసరంగా అలాంటి ఆరోపణలు వచ్చాయి కాదు. అది అంటే మెయిన్ మీడియా అందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే, లేదా వాళ్ళకి సపోర్టివ్గానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు? ఎందుకంటే నేను అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు ఏ చిన్నది జరిగినా, ఏ చిన్న గొడవ అయినా కానీ, ఏ చిన్న పొలిటికల్ ఇష్యూ అయినా కానీ ఎమ్మటే మీడియా అక్కడ ఉన్నప్పుడు, అసలు సిటిజన్స్ స్టూడెంట్స్ అయినప్పుడు వాళ్ళ బాధలు వినడానికి ఒక్క న్యూస్ ఛానల్ కూడా రాలేదు. రాకపోగా ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో చాలామంది పోలీసులు దెబ్బతిన్నారు, పోలీసులకి ఇబ్బంది వచ్చింది, పోలీసులు ఇన్ని ఇబ్బందులు వచ్చిన వాళ్ళకని మాట్లాడారు. ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్కి దెబ్బలు తగిలినాయి, వాళ్ళ కాళ్ళు విరిగిపోయినాయి, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది ఆడవాళ్ళని చాలా దారుణంగా కొట్టారు, వాళ్ళ డ్రెస్సులు లాగడము, వాళ్ళని కర్రలతో ఇలా పొడవడము, ఇంత చేశారు. కానీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం వల్ల మేము అందరం ఇవాళ ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? మీ నిరసన ద్వారా కేంద్రానికి కానీ, లేదా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు అసలు?
దయచేసి ఆయన ఉన్న పొజిషన్ నుంచి ఆయన దిగిపోవాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఆయన దిగిపోవాలని మేము ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సింది ఆయన. అలాంటి సిచ్యువేషన్ ఆయన ఈరోజు స్టూడెంట్స్ మధ్యలో పెట్టింది కాక, ఆయన చేసిన పనులకి హీఈస్ నాట్ అకౌంటబుల్. ఆయన చేసిన యాక్షన్స్కి ఆయన సంజాయిషి ఇచ్చుకోలేకపోతున్నారు. ఇవాళ కనీసం స్టూడెంట్స్తోని మాట్లాడడానికి కానీ, స్టూడెంట్స్ బాధలేంటో తెలుసుకోవడానికి కానీ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఖచ్చితంగా స్టూడెంట్స్కి జస్టిస్ జరగాలి. నీట్ పేపర్ లీక్ అయినందుకు చాలామంది స్టూడెంట్స్ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్కి న్యాయం జరగాలి. అలాగే ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ మీద దాడి చేపించినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. మన గవర్నమెంట్ మారాలి. ఇప్పుడు తెలంగాణకి చూసుకుంటే, తెలంగాణలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. అండ్ దాదాపు మీరు 30 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ స్పందించని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేసరికి రోడ్డు మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి, దీని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే వాళ్ళంతా ఒకటి కదా, వాళ్ళందరూ గవర్నమెంట్, వాళ్ళందరూ ఒక్కొక్క పొజిషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఒక్కొక్క పార్టీలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే నార్మల్ స్టూడెంట్స్కి లేకపోతే బయట ఉండే నార్మల్గా ఉండే జనాలకి ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఒక్కరోజు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు మీరు చెప్పినట్లు ఎంత హంగామా చేశారు, న్యూస్ ఛానల్లో పెట్టారు. అదే ఒక స్టూడెంట్ తలకాయ ఇరిగిపోయింది, ఒక ఆమెకి 2 కాళ్ళు విరిగిపోయినాయి, ఒక్కొక్కళ్ళకి చేతులు తెగిపోయినాయి, ఒక్కొక్కళ్ళకి కాళ్ళ మీద ఇన్ని దెబ్బలు ఉన్నాయి. దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే, గవర్నమెంట్ ఫామ్ అయింది జనాల కోసం, గవర్నమెంట్ ఉందే స్టూడెంట్స్ కోసం. అట్లాంటిది స్టూడెంట్స్ బాధలు వినడం మానేసి ఏమి పట్టనట్టు కూర్చుంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మీ ఓటే రేపటి రోజుల్లో ముఖ్యం, వాళ్ళకి గవర్నమెంట్ ఏర్పడడానికి కానీ ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే. ఎందుకంటే వాళ్ళ ధైర్యం ఏంటో తెలియట్లేదు. కానీ ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఓటేయకపోతే రేపు పొద్దున వాళ్ళ గవర్నమెంట్ నిలబడదు. అది వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. కానీ ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ తర్వాత ఖచ్చితంగా ఏ ఒక్క స్టూడెంట్ ఓటు కూడా వాళ్ళకి పడదు అని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. కొంతమంది కూడా ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏదైతే ఢిల్లీలో జరిగిందో ప్రొటెస్ట్, సో దానికి రాజకీయ నాయకులు ఎవరు నిలబడలేదు స్టూడెంట్స్ వెనకాల, కానీ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మేమున్నాం అని ఒక భరోసా ఇస్తూ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఈ బాధ మాకు తెలుసండి. ఇప్పుడు మీకు ఈ బాధ ఎందుకు తెలుస్తుంది? కాళ్ళకి కొట్టారు, తలకి కొట్టారు, పోలీస్ కొట్టారు. మనం చిన్నప్పటి నుంచే సమాజం కొడుతుంది. పెద్ద ఈ సొసైటీని లేకపోతే మన గవర్నమెంట్ని, పోలీస్ని హెల్ప్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టేస్తారు. ఈ బాధ ఈరోజు అయ్యేది మాకు ఎప్పటి నుంచో తెలుసు. అందుకనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇంకా ఎడ్యుకేషన్ మాకు కూడా అవసరం కదండి. ఇప్పుడు నేను బీటెక్ చేసుకున్నా, నేను నా సొంత బిజినెస్ నడుపుతా. ఎందుకు నడుపుతా? ఎడ్యుకేషన్ ఉందని. మా ట్రాన్స్జెండర్ వాళ్ళకైనా, ఎల్జీబీటీ వాళ్ళకైనా ఎడ్యుకేషన్ కావాల్సింది. కానీ ఈ రోజు మేము ప్రత్యేకంగా ఎక్కడైనా, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడైనా, లేకపోతే దేశంలో ఎక్కడైనా ఎందుకు ఉన్నామంటే, ఎందుకంటే మాకు ఈ బాధ తెలుసు. మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా మీ అమ్మా నాన్న కాదు. వాళ్ళ ఒకే ఒక పని ఈ దేశాన్ని బాగు చేయటం. ఆ పని వాళ్ళు చేయలేకపోతుంటే ఆ గవర్నమెంట్ మార్చేయాలి అంతే. వాళ్ళు లేకపోతే అకౌంటబిలిటీ అయినా తీసుకోవాలి. ఏ గవర్నమెంట్కి ఇంత ప్రేమ పెట్టుకోకూడదు. వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు స్టూడెంట్స్ మీద, మనుషుల మీద ఏదో దాడులు చేసేసి క్రిమినల్స్లా ట్రీట్ చేస్తున్నాం. అదంతా మాకు ముందు నుంచే తెలుసు. మేము ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాం, కానీ ఎవరు వినలేదు. అందుకని ఈరోజు వచ్చి ఇప్పుడైనా మేము చెప్తున్నాం, ఇప్పుడైనా వినండి. అప్పుడు మా మీద దాడి చేశారు, మీరు ఎవరు వినలేదు. దళిత వాళ్ళ మీద దాడి చేశారు, ఎవరు వినలేదు. ఆదివాసుల మీద దాడి చేశారు, ఎవరు వినలేదు. ఇప్పుడు మీ మీద దాడి జరుగుతుంది, ఇప్పుడైనా వినండి. మేము ఇప్పుడు కూడా మీరందరూ మమ్మల్ని గుర్తించిపోయినా మీకోసం వస్తున్నాం. మాకు ఒకే ఒక కోరిక ఉందండి, మేము కూడా ఈ సమాజంతో పెరగాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకోవాలి. మాకు ఇంకేం ఎక్కువ కోరికలు ఉంటాయి. అందుకనే ఈరోజు మేము ఇక్కడ వచ్చాము. ఆ ప్రొటెస్ట్ లో లేడీస్ అని కూడా చూడకుండా బట్టలు చించేసి కొట్టిన పరిస్థితి కూడా చూసినాం. అండ్ బ్లడ్ కూడా చాలా వరకు పోయిన పరిస్థితి కూడా చూసినాం. అండ్ కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేసిన స్టూడెంట్స్, అందుకే మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు? టెర్రరిస్ట్ పూల్తో తిరుగుతారా అండి? టెర్రరిస్టులు 10-year-old పిల్లలు ఉంటారా? టెర్రరిస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారా? మీరు టెర్రరిస్ట్ ఎవరిని అంటున్నారు? పిల్లల్ని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని, వాళ్ళందరూ టెర్రరిస్ట్ అయితే మరి దేశం మొత్తం టెర్రరిజమే కదా. అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు చేస్తున్నారు. కానీ ఒట్టి ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ పడేసి యాక్చువల్ మూమెంట్ నుంచి ఫోకస్ తీసేస్తున్నారు. అక్కడ టెర్రరిజం లేదు, ఏదో కుట్ర జరగట్లేదు, ఏం జరగట్లేదు. పిల్లలు, పెద్దలు 20 days నుంచి
ఆకలి మీద ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనలీ సంసద్ దగ్గరికి వచ్చారు. వాళ్ళని కూడా మీరు కొట్టేస్తే ఇంకా అది మీకు ఎంత భయం ఉందో అదే అనుకోవాలి. సో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. రేపటి రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు స్టూడెంట్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ అనే ఆలోచన వాళ్ళకి లేదంటారా? ఎందుకు లేదండి, వాళ్ళకి ఏం భరోసా ఉందంటే నెక్స్ట్ 2 years అందరు మర్చిపోతారని. అదే మనం చేయకూడదు, మనం మర్చిపోకూడదు. ఇన్ని ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం పవర్లో ఉంది, మనం వీళ్ళు చేసే ఒక్కటి కూడా మర్చిపోకూడదు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ నుంచి సోషల్ మీడియా ఛానల్ నుంచి వీడియోస్ తీసేస్తున్నారు. ఇవి డౌన్లోడ్ చేసుకోండి, సేఫ్గా పెట్టుకోండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ వీళ్ళు ఓట్ చేయరని కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళందరూ మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరైతే ఆ సోషల్ మీడియా దీంట్లో నుంచి వీడియోస్ అన్ని తీసేస్తున్నారని, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మెయిన్ మీడియా ఏది కూడా కవర్ చేయలేదు, అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే బయటికి రావడం జరిగింది. అంటే మెయిన్ మీడియాను కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసింది అనుకోవచ్చా? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మెయిన్ మీడియా మధ్యలో అండి. కొందరు 2-3 మెయిన్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు, కానీ వాళ్ళందరిని వదిలేసి మ్యాక్స్ ఇండిపెండెంట్ మీడియా వాళ్ళే వచ్చారు, లేకపోతే లోకల్ ఛానల్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, దాని గురించి నేను కమెంట్ చేయలేను. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వీళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి అసలు? స్టూడెంట్స్ కి ట్రాన్స్జెండర్స్ ఇచ్చే భరోసా ఏంటి అసలు? స్టూడెంట్స్ కైనా ఈ సమాజానికైనా ట్రాన్స్జెండర్ వాళ్ళు అందరూ ఇచ్చే భరోసా ఒకటే. LGBTQIA పీపుల్, ట్రాన్స్జెండర్ వాళ్ళు అందరూ మీ కోసం ఉన్నారు. మీరు వద్దన్నా మీతో పాటు ఉన్నారు. మాకు కావాల్సింది ఒకటే, ఈ సమాజం బాగుపడాలని. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు వెలివేసినా మేము పొడరడానికి వస్తాం, ఎందుకంటే మాకు అది అలవాటు అయిపోయింది. మీకు కొత్త అనుకుంటారు, మా అందరికీ ఏదో అలవాటు ఉంది. మేము చచ్చే వరకు కూడా ఈ దేశం బాగుపడాలనే ఉంటాం. ఇదే ఒకే ఒక మెసేజ్ LGBTQIA కమ్యూనిటీ ఇంకా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా స్టూడెంట్స్ మీద జరిగిన ఏదైతే దాడి ఉందో దానికి నిరసనగా ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ప్రొటెస్ట్ పెడుతుంటే దాంట్లో పెద్ద మనుషులు కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఎలా చూడొచ్చు, స్టూడెంట్స్ న్యాయం కోసం కొట్లాడుతుంటే వాళ్ళని ఆ పశువుల్ని కొట్టినట్టు కొట్టిన పరిస్థితి కూడా అది చాలా అన్యాయం అండి. పోలీస్ అట్రాసిటీస్ మన దేశంలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని మనం ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన యంగ్ పీపుల్ మీద, ఆడపిల్లల మీద అట్రాసిటీస్ చేయటము, మగపిల్లలను కొట్టటము, చంపటము, దిస్ ఇస్ రియలీ టూ బ్యాడ్. సో అందుకని మేము గట్టిగా నిలబడి ఉంటాం స్టూడెంట్స్ సపోర్ట్లో. ఏం కోరుకుంటారు మీరు కూడా స్టూడెంట్స్ తరఫున? అసలు గవర్నమెంట్ ని కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు? స్టూడెంట్స్ ఏం కోరుకున్నారో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు ముందు పెడుతున్నారు. మేమేం కోరుకుంటున్నామంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఎవరైనా కానీ దే మస్ట్ బీ ఇన్ సపోర్ట్ ఆఫ్ సిటిజన్స్, నాట్ సప్రెస్ అండ్ ఒప్రెస్ సిటిజన్స్. సో ఈ పిల్లలు అడిగేది న్యాయమే. మాకు కరెక్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కావాలి, మాకు మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, వీ వాంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఎన్నో దేశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఇవ్వము? మన దేశంలో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో పావర్టీ లైన్ లేరు. ఈరోజు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి చేతిలో, కానీ ఏంది కాలేజ్లో 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కట్టే అంత ఎవరి దగ్గర ఆదాయం లేదు. అందుకనే ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సో ద స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ప్రాపర్ డిమాండ్స్, దాంట్లో సపోర్ట్లో మేము ఉన్నాము. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా చెప్పండి, మీ కాలంలో రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లున్నాయి? స్టూడెంట్స్ వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వస్తుంటే వాళ్ళని కొట్టి గాయపరిచి రక్తాలు కారేలాగా కొట్టిన పరిస్థితి కూడా ఉంది. చూడండి, 1969లో తెలంగాణ అజిటేషన్ అయింది, అప్పుడు కూడా స్టూడెంట్స్ని కొట్టారు. ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఇన్ పవర్ ఈస్ ట్రైయింగ్ టు అప్రెస్ వాయిసెస్ ఆఫ్ పీపుల్. సో స్టూడెంట్స్ అయినా పెద్ద మనుషులైనా దే విల్ బి స్టాండింగ్ ఫర్ దేర్ పొజిషన్. మనం ఒక సమాజాన్ని మార్చడానికి నిలబడ్డాము. నేను అప్పుడు కూడా సమాజాన్ని మార్చడానికి నిలబడ్డాను, ఈ రోజు కూడా నిలబడ్డాను. సో అందుకనే ఈ మూవ్మెంట్ పెద్దగా పెంచడానికి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని తీసుకొని స్టూడెంట్స్ ఆర్ యాక్టింగ్ అక్రాస్ ద కంట్రీ. సో దాని కొరకు మేము తప్పకుండా సపోర్ట్లో ఉంటాము, ఉండాలి. నేనే కాదు, అందరూ మన దేశంలో స్టూడెంట్ సపోర్ట్లో నిలబడాలి. ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఈ స్టూడెంట్స్ వెనకాల ఏదో రాజకీయ పార్టీ ఉండి రాజకీయ నాయకులు ఉండే ఇట్లాంటివి అన్నీ చేపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. చూడండి, నేను ఒక మహిళా యాక్టివిస్ట్ని, నేను ఏ పార్టీకి బిలాంగ్ కాను, ఎన్నడూ కాలేదు, రేపు కూడా కాను. కానీ న్యాయం కొరకు నిలబడతాము. మమ్మల్ని అడిగితే మీరు ఏ పార్టీ అంటే పీపుల్స్ పార్టీ అంటాము, ఈరోజు స్టూడెంట్స్ పార్టీ అంట. నేను అంతే. ఏం చెప్తారు ఫైనల్గా, ఏం చెప్తారు అసలు స్టూడెంట్స్కి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి కానీ వాళ్ళ తరఫున మీరు ఏదైనా చెప్పాలి లేకపోతే ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు అసలు? మనము ఈ డిమాండ్స్ని పట్టుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేయాలి. రేపు మన గవర్నమెంట్ సిస్టమ్ని కూడా రీవ్యాంప్ చేయాలి. దట్ ఈస్ మై మెసేజ్. మార్పు రావాలి, ప్రభుత్వాలు అకౌంటబిలిటీగా ఉండాలి. స్టూడెంట్స్ అయినా ప్రజల దిక్కు అంచివేయకుండా వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చాలి.
నమస్తే. నమస్తే. ఏదైతే సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ ఉందో దాంట్లో స్టూడెంట్స్ ని చాలా వరకు గాయపరిచినారు. చాలా మంది లేడీస్ కి కూడా బట్టలు చినిగిపోయి రక్తాలు కారిన పరిస్థితి. అసలు శాంతియుతంగా చేసే వాళ్ళని ఎందుకు అట్లా ప్రవర్తించేలాగా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు అన్న ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడితే 2026లో ఇక్కడ కెమెరా ఉంది, మైక్ ఉంది, ఇప్పుడు ఫీమేల్ జర్నలిస్ట్ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ కెమెరాస్ ఉన్నాక ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రూఫ్ ఏంది, అరే వీళ్ళు నన్ను క్రైమ్ చేసిరు, వీళ్ళు నన్ను కొట్టిరు అని చెప్పేసి వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్ ఉన్నాక కూడా ఢిల్లీ పోలీస్ నేలు పెట్టుకొని మళ్ళీ అమ్మాయిలను కూడా సెక్షువల్ మీరు వీడియోలు చూసి ఉండొచ్చు, సెక్షువల్ అసాల్ట్ చేసినారు. ఇంత ఓపెన్గా 2026లో చేశారంటే జస్ట్ కొన్ని ఇయర్స్ బిఫోర్ అర్థం చేసుకోండి ఎలాంటి క్రైమ్స్ అయ్యాయో. బేసిక్ హ్యూమన్ రైట్ అన్న బ్రెస్ట్ ట్యాక్స్ అప్పట్లో, ఇప్పుడు మీరు అడిగారు కదా, అప్పుడు అడగడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీరన్నా జర్నలిస్టులు ఉన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ కప్పుకోవడానికి కూడా బ్రెస్ట్ ట్యాక్స్. తన నంగేలి అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉంటుంది, తన బ్రెస్ట్ని కట్ చేసుకొని ఫ్రీడమ్ కోసం కొట్లాడింది. బేసిక్ అప్పట్లో వాటర్ కూడా తాగనిచ్చే వాళ్ళు కాదు. కులం పేరుతో మతం పేరుతో గొడవలు పెట్టుకొని మనని ఇలా చేస్తుంటారు. సో ఇప్పుడే ఇంత అడ్వాన్స్ ఉన్నాక మనకి ఇన్ని క్రైమ్స్ అవుతున్నాయంటే ఒక్కసారి ఊహించండి. చైల్డ్ మ్యారేజెస్ గురించి వద్దామన్నా. చైల్డ్ మ్యారేజెస్ ఇప్పటికి ఈ టైంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఉంటాయి. అసలు ఫోన్ పుట్టక ముందుకే కాన్స్టిట్యూషన్ని రాశారు. అంటే ఆ విజనరీ ఆలోచించండి, ఈ ఫ్యూచర్లో ఇంత జరుగుతుందని చెప్పేసి అని చెప్పేసి. ఇంకా నాకు బీజేపీ ఒక విషయంలో నేను మెచ్చుకుంటాను అన్న. నాకు ఎందుకు ఇష్టం అంటే కాశ్మీర్లో చాలా టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు బీజేపీ సర్కార్ వల్లనే కాశ్మీర్ మన ఇప్పుడు ఇండియాలో ఉంది. కానీ వీళ్ళు చేసే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇది మనం దేవుడిని అనుకుంటాం, హనుమంతుడు. ఇప్పుడు గుడ్డిగా నమ్మేస్తారన్న వాళ్ళని, అందుకే అందుభక్తి అంటారు. బయట వాళ్ళని క్వశ్చన్ చేస్తారు కానీ రియల్ ఇష్యూని క్వశ్చన్ చేయరు. వాళ్ళ ర్యాలీలో మన హనుమంతుడు డ్యాన్స్ చేయాలన్న, ఇదా అన్న మన హనుమంతుడు విలువ. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ నీట్ గురించి ఇక్కడ ఏమో కైట్ ఎగరేస్తున్నారు, అప్పుడేం మాట్లాడరు. మళ్ళా ఇప్పుడు ఇది ఇప్పుడు సూసైడ్ నీట్కి సూసైడ్ చేసుకున్నారని ఇంత వైరల్ చేసి ఇదంతా చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ ఇంత చదివినాక కూడా అతను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసాడు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాని గురించి ఎవరు అసలు పట్టించుకోలేదు కూడా. కొన్నిసార్లు న్యూస్లో వస్తుంది, ఇప్పుడు ఇది కూడా అంతే అన్న, న్యూస్లో కొన్నిసార్లు వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏదో ఒకటి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ చేపించేసి వాళ్ళంతలో వాళ్ళే మన ఇండియాలో చేపించేసి డైవర్ట్ చేస్తారు. అలా ఏదో ఒకటి డైవర్ట్ చేసేసి స్టూడెంట్స్ కూడా టెర్రరిస్ట్ లాగానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు దానికి కూడా నేను అలా అంటున్నాను. కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాళ్ళే ముందే రాయలు తీసుకొచ్చేసి ఫస్ట్ అలా ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేశారు. మరి ఆ బ్యాచ్ నెంబర్ లేకుండా అమ్మాయిలని ఇలా నేను వీడియోస్ ప్రూఫ్స్ కూడా చూపిస్తే ఇట్లా బ్యాక్లో ఇలా కొట్టుకుంటూ జస్ట్ నవ్వినారు. మళ్ళీ దానికి వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి, ఇట్లా కొట్టి వాళ్ళని నవ్వుకుంటూ సెక్షువల్లీ అసలు దాని గురించి ఎందుకు క్వశ్చన్ చేయరు? వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి అమ్మాయిల మీద మీరు ఊహించండి. జామర్స్ పెట్టారు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మొత్తం ఇట్లా బ్యారిగేడ్స్ పెట్టేసి వాళ్ళు అలా అమ్మాయిలను అలా ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేసినందుకే వాళ్ళు అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు నేను అక్కడ లేను కాబట్టి నేను చెప్పలేనన్న, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇప్పుడు వాళ్ళు అలా అమ్మాయిలను అసాల్ట్ చేసినందుకే వాళ్ళు రాయలిస్ట్ వేసినారు. స్టూడెంట్స్ ఇట్లా ఇంకా నార్మల్ వాళ్ళు ఉరికిపోతుంటే కూడా ఇట్లా కాలు పెట్టుకొని పోలీసులు పడేసినారు. లాఠీలకు నేలు పెట్టి కొట్టినారు. మరి అవెందుకు క్వశ్చన్ చేయరన్న? పాపం స్టూడెంట్స్ వాళ్ళేమన్నా ఫస్టే కొట్టలే. ఇన్ని రోజులలో పీస్ఫుల్గానే చేసారు కదన్న, అప్పుడు కూడా పీస్ఫుల్గానే చేద్దాం అనుకోరు. కానీ పోలీసు వాళ్ళు అట్లా చేసేసరికి వాళ్ళు ఎంతో కొంత సెల్ఫ్ డిఫెండ్ చేయాలని చెప్పేసి చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏర్పడాలంటే స్టూడెంట్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత స్టూడెంట్స్ అసలు ఓటేస్తారా, బీజేపీకి ఓటేస్తారా? అసలు స్టూడెంట్స్ ఓటే అయ్యారు. రీల్స్ చూసుకుంటా కూర్చుంటారు, సినిమాలు చూసుకుంటా కూర్చుంటారు. అన్న ఇప్పుడు అల్లు అర్జున్ కానీ ఇట్లా మన టీఎఫ్ఐ బానిసలను వాళ్ళే పిలుచుకుంటారు. అన్న నేను కోసుకుంటా, నేను మహేష్ బాబు అల్లు అర్జున్ వాళ్ళకి వస్తే ఇలా అని చెప్పేసి మొత్తం ఒక సేయింగ్ ఉంటుంది అన్న, గివ్ దమ్ బ్రెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ దే విల్ స్టాప్ క్వశ్చనింగ్ అని చెప్పేసి. అట్లనే ఇప్పుడు అదే నడుస్తుంది. ఐపీఎల్ కానీ ఇప్పుడు ఎవరైనా దీని గురించి ఎవరైనా స్పందించారా? ఇంత పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళని స్టూడెంట్స్ పిచ్చోళ్ళన్న, వాళ్ళని దేవుళ్ళు చేయడం, పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ని కానీ వాళ్ళని దేవుడు చేయడము, చదువుకోకుండా వీళ్ళు దేవుడు. ఇప్పుడు
నిజంగా హీరోల కోసం చంపుకునే గొడవలైనా కూడా మీకు తెలుసు, చంపుకుంటారు. అది తెలుసుకోవాలి. ఇంకిత జ్ఞానం మన మెయిన్గా మన తెలుగు వాళ్ళు అన్న, మన తెలుగు వాళ్ళు అసలు సినిమా పిచ్చోళ్ళు. అదే ఇప్పుడు ఇంకోటి అన్న, మతం గురించి ఇట్లా ఇప్పుడు క్రిస్టియన్స్ని గొర్రెబిడ్డ అది ఇది అని అంటారు నార్మల్ వాళ్ళని. వైఎస్ జగన్ గారిని ఎవరినైనా అనమని చూపెట్టమని అన్న. పవర్లో ఉన్నారు, అతను క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా అతను ఎవరు ఏం చేయలేరు. సో కొద్దిగా మార్చాలంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి ఎవరు మంచి లీడరు, ఎవరు ఏంది అని చెప్పేసి చూసి తెలుసుకొని ఓట్ వేయాలి. ఓవరాల్ గా మీరు ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే స్టూడెంట్స్ రాజకీయ నాయకులకు ఓటేసి వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అండ్ హీరోలను మోసుకుంటూ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అని మీరు అంటున్నారా? అవును కదన్న, ఓపెన్గా ఇప్పుడు ఫస్ట్ షో ఇప్పుడు 9:30కి షో ఉంటుంది అన్న. 9:30కి ఇంత పెద్ద ఇంత క్యూల్ క్రౌడ్ ఉంటుంది అన్న ఆడ. అదే ఇగో 2 months బేబీ మన తెలంగాణలో జరిగింది. 2 months బేబీ జస్ట్ బికాస్ బీసీ అని చెప్పేసి మాట్లాడారు. 2 months బేబీని చంపేసారు. ఇలాంటి విషయంలో కట్టర్ హిందూ కానీ బజరంగ్ దళ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎవరైనా వచ్చిరో ముంగడికి ఇక వాళ్ళే రానప్పుడు ఈ సినిమా పిచ్చోళ్ళు ఈ బ్రెయిన్ వాష్ యూత్ ఏమొస్తుంది అన్న? వాళ్ళకి అర్థం చేసుకోవాలి అసలు బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిందే కాన్స్టిట్యూషన్. ధర్మం కన్నా మన ధర్మాలు ఫాలో చేస్తున్నామంటే కూడా అది కాన్స్టిట్యూషన్ వల్ల అని చెప్పేసి అది అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ఏం చెప్తారు బ్రదర్? ఒక్క మాటలో చెప్పాలి, ఈ ప్రొటెస్ట్ మొత్తం ఇట్లా జరగడానికి కారణం లేదా ఈ ప్రొటెస్ట్ వల్ల మేము కోరుకునేది ఇది అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఈ ప్రొటెస్ట్కి సంబంధం లేదన్న. నేను ఇవాళ ఉన్నా అంటే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు, అది ముస్లిం కానీ హిందూ ఫోకస్ చేసుకోండి, ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా ఏ ధర్మం వాళ్ళ ధర్మం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలేదు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అన్న అమ్మాయిలు చదువుకుంటే షూట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి, షూట్ చేసుకుంటారు. ఏ ధర్మంలో ఇవ్వలేదు ఫ్రీడమ్. జస్ట్ వీఆర్ బికాస్ హీ వాస్ కాన్స్టిట్యూషన్లో ఏ ధర్మంలో ఉన్న అమ్మాయిలైనా చదువుకోవడానికి అనుగ్రహాలు ఉన్నారంటే కాన్స్టిట్యూషన్ వల్ల. ఇప్పుడు కెమెరా, అదే ఫస్ట్ చెప్పిన కూడా చెప్తాను, ఇప్పుడు కెమెరాలు ఉన్నాక ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాకనే ఇంత ఓపెన్గా ఒకరినొకరిని క్రైమ్స్ చేస్తున్నారు, చంపుకుంటున్నారు. ఇంకా కెమెరాస్ పుట్టక ముందుకు ఎన్ని క్రైమ్స్ అవుతుండే, నీళ్ళు కూడా ఇవ్వకపోతుండే. వీఆర్ బికాస్ ఆ పొజిషన్ నుంచి నాకెందుకులే అని చెప్పేసి అతను ఫారెన్లో చదువుకున్నాడు, ఎన్నో డిగ్రీస్ చేస్తున్నాడు. ఇప్పటి రాజకీయ నాయకుల పైసల కోసం అమ్ముకోపోతే అప్పట్లో దర్జాగా మంచిగా ఉంటుండే. కానీ లేదు, నా దేశపు అమ్మాయిలు మంచిగా ఉండాలి, నా దేశపు అమ్మాయికి చదువుకునే అధికారం రావాలి అని చెప్పేసి పోరాడారు. అసలు లైఫ్ మొత్తం పోరాడుకుంటూనే చనిపోయాడు. అలా వీఆర్ బికాస్ హీ వాజ్ కాన్స్టిట్యూషన్ వల్లనే ఇండియా ఉంది, ఇండియా వల్లనే కాన్స్టిట్యూషన్ ఉంది. థ్యాంక్ యూ. జై భీమ్.